తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంకి వెళ్దాం. బోత్ నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు, ఎవరి వైపు ఉండబోతా ఉన్నారు, ఏ పార్టీకి గెలిపించబోతా ఉన్నారు, ఇలాంటి సమాచారం ఇప్పుడు చూద్దాం. బోత్ నియోజకవర్గం సంబంధించి మొదటి ప్రశ్న, బోత్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారని మనం అడిగినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 37.8312% అయితే లేదు అనే వాళ్ళ సంఖ్య 51% పై చిలుకు, చెప్పలేమనే వాళ్ళ సంఖ్య అత్యల్పం. సో ఇక్కడ బోత్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు మరో ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మనం అడిగినప్పుడు సంతృప్తిగా లేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, సంతృప్తిగా ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. సో ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రతి నియోజకవర్గంలోనూ రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు ఇంకా సంతృప్తిగా లేరు అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గెలిచారు, తొలిసారి గెలిచారు. సో ఆయన పనితీరు ఎలా ఉంది, అదన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం బోత్ నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 45.94%, 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 29.72% అయితే 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 18.91%, 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 5% పై చిలుకు. సో ఇది బోత్ నియోజకవర్గంలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగితే లేదు, కాదు అనేది వాళ్ళు చెప్పిన వాళ్ళ సంఖ్య 75% పైగా ఉంటే అవును అని చెప్పిన వాళ్ళ సంఖ్య 24% పై చిలుకుగా ఉంది. సో ఉద్యోగాల విషయంలోనూ బోత్ నియోజకవర్గ ప్రజలు రేవంత్ సర్కార్ పట్ల అసంతృప్తిగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్, బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు, అక్కడ అనిల్ జాదవ్ గెలిచారు. అనిల్ జాదవ్ పనితీరు ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, మెరుగుపరుచుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఇంక 35% ఉంటే బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్కు మంచి పేరుంది, మంచి పట్టు ఉంది అనే విషయం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో భాగంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలకు అయితే రావడం అయితే జరిగింది. మరి ఎట్లా ఉంది, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఎట్లా ఉంది ఇక్కడ మన డెవలప్మెంట్? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అన్ని సమస్యలు ఏర్పడుతుంది. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక 20 లోపు వచ్చేది, అది లాస్ట్ 30 దాకా వస్తుంది. అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతనైతే అసలు ఇక విరక్తి చెందుతుంది అన్నట్లుగా ప్రభుత్వం మీద. మన ఎమ్మెల్యే ఎట్లా అనిల్ గారు ఎట్లా ఉంటారు, మంచి మనిషి. ఫ్రీ బస్ ఎట్లా ఉంది, ఎట్లా వెళ్తూ ఉన్నారు? మాకైతే ఫ్రీ బస్సు బాగా నచ్చింది. రేవంత్ రెడ్డి ఇది పెట్టిండు మా కోసమే. ఎక్కడికి పోయినా కానీ రేవంత్ రెడ్డి వలన మేము బాగా మంచిగా పొందుతున్నాం. అన్ని పథకాలు బాగా పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏ పథకం అయినా కానీ అమలు అవుతుంది. అన్నిటికీ ఇంకా అమలు కావాలి. పెన్షన్ వాళ్ళవి కూడా పాపము రావాలి. ఇవి అన్ని కావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. చాలా బాగా పనులు చేస్తారు. ఏ హాస్టల్లో కూడా పిల్లలకు కూడా బాగా మంచిగా చేస్తున్నాడు. హాస్టల్కి వెళ్ళి చెకప్ చేయడము, పిల్లలను మంచిగా చూసుకోవడం, వాళ్ళ ఫుడ్ విషయంలో, మళ్ళీ స్టడీ విషయంలో
బాగా మంచిగా ఉంది. కేసీఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇంతనో అంతనో మంచిగా జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గరీబ్ గానికి ఏదన్నా సాయపడు ఏదన్నా చేస్తేనే మంచిగా ఉంటది. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి మేము నీళ్ళలో కొట్టకపోగా మీరు చూస్తారు, మాకైతే ఏమి ఇయ్యలు. ఎట్లా ఉంది మన బోత్ నియోజకవర్గం, ఎట్లా ఉంది అభివృద్ధి పనులు, ఎట్లా అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన? లేదు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నాడు. ఏది పని కాదు. ఎట్లా ఏమన్నా గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా ఏమంత లేదు, డెవలప్మెంట్ అనేది లేకుండా. ఎట్లా ఉంది చదువుకున్న పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఉద్యోగాలు ఎట్లా ఉంది? ఇక్కడైతే అంతగానం ఏం లేదు, అంత చదువుకున్న వాళ్ళు ఏం లేదు. ఇచ్చిండు, నోటిఫికేషన్లు వేసిండు, బాగానే వేసిండు. మన రాష్ట్రంలో ఆడ వేస్తా అన్నాడు, కేసీఆర్ వేయలేదు. ఈడ వచ్చిండు, వేసిండు, కొంచెం జాబ్లు వచ్చేసినాయి చదువుకున్న వాళ్ళు. ఎట్లా అనిల్ కుమార్ ఎట్లా ఉంటారు? అవైలబుల్ ఉంటారు ఇప్పటి వరకు ఊళ్ళేరా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు అందరూ కూడా ఉచిత బస్సు ఫ్రీ బస్ పథకం మహిళలకు అనేది సంతృప్తిగా ఉన్నారా అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది అక్కడ పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే కీలకమైనటువంటి హామీ ఉందో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే కాలేదు అని అవుట్ అండ్ రైట్గా ప్రజలు అక్కడ ప్రజలు తీర్పునిచ్చారు. నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది, చేశారు అనే వాళ్ళ సంఖ్య అత్యల్పంగా ఉంది. సో బోత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వరు అని జనం ఫిక్స్ అయిపోయినట్టు ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయినటువంటి సమాధానం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా ప్రచారం చేస్తుంది, కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పింది. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ హామీ అంటే ఆరోపిస్తూ వస్తుంది. కమిషన్ ఏర్పాటు చేసింది, కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారు, హరీష్ రావు అరెస్ట్ అవుతారు, ఇలా రకరకాల ప్రచారం జరిగింది. సో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారంటే వ్యతిరేకిస్తున్నాం, నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటే అవును అవినీతి జరిగిందనే వాళ్ళు నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 16% మాత్రమే ఉంది. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, అవినీతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీకి పెడితే మీరు మద్దతు ఇస్తారంటే ప్రజలు అవుట్ అండ్ రైట్గా 100కు 100% మనం తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనం గమనించవచ్చు. ఫైనల్ క్వశ్చన్, బోత్ నియోజకవర్గ ప్రజలు స్థానిక సంస్థల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారో అని మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 35.13% ఉంది, బీఆర్ఎస్ పార్టీకి 43.24% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా చాలా ఎక్కువగానే ఉంది, 16% అలాగే బీజేపీకి కేవలం 5.40%. సో బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టబోతా ఉన్నారు, అండగా ఉండబోతా ఉన్నారు. గ్యాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఇది ఓవరాల్గా బోత్ నియోజకవర్గం సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో రాబోయే ఫలితాలకు సంబంధించినటువంటి తెలుగు 360 ఎక్స్క్లూజివ్ సర్వే.